ఇప్పుడు బాబు గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు 4 రోజుల కింద. అవును సార్. మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా చాలా తక్కువ ఛానెల్స్ మాత్రమే న్యూస్ టెలికాస్ట్ చేశారు. అవును సార్. ప్రెస్ మీట్‌లో 40, 50 ఛానెల్స్ కంటే పైన ఎక్కువుండే. వచ్చినాయి. న్యూస్ పేపర్ గానివ్వండి, శాటిలైట్ గానివ్వండి, యూట్యూబ్ గానివ్వండి. సార్ కానీ వచ్చినాయి. దాంట్లో ఒక 4, 5 మాత్రమే పబ్లిష్ చేశారు ఈ న్యూస్. సార్ అంటే దాంట్లో ఎందుకలా అంత చేంజ్ అయ్యింది? ఎందుకంటే సార్ ఇవి ఫస్ట్‌లో నాకు యూట్యూబర్స్ నాకైతే చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్. ఆ యూట్యూబ్ వాళ్ళ వల్లనే బయటికి స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత నేను నాకెక్కడ చూసినా కానీ న్యాయం జరగట్లేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెడదామని పెట్టా. ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి నేను ప్రెస్ క్లబ్ వాళ్ళతో మాట్లాడి ఈ పిల్లోడికి సంబంధించింది పెట్టిన. ప్రెస్ మీట్ జరుగుతుంది ఇక్కడ మాది, ఎమ్మటే ప్రెస్ నోట్ వదిలేరు. ఇదంతా తప్పుడు ప్రచారం, దీన్ని టెలికాస్ట్ చేస్తే తగిన ఏమంటారు ఏదో చర్య తీసుకుంటారని చెప్పేసి వాళ్ళకి అందరికి ఇచ్చేసినారు. వాళ్ళు భయపడి చేయలేదు. ఇప్పుడు తప్పుడు ప్రచారం అన్నది ఎట్లా ఉంటుంది సార్? ఈ సర్టిఫికేటు వాళ్ళు ఇచ్చిందే, ఆ డాక్టర్ సంబంధించింది, ఈ కొట్టిన దానికి నాకు సాక్ష్యాలు ఉన్నాయి, మనిషి కూడా ఉన్నాడు, వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఇంకా నేను మీ దగ్గరకు పర్సనల్గా రాంది ఎప్పుడు? ఈ వాట్సాప్లో పెట్టింది ఏసీపీ గారు వెంకటరెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఇది చెప్పారో ఆయన దగ్గర వాట్సాప్లో పెట్టింది నేనున్నది, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు తీసుకుంది ఉంది, ఆయనతో మాట్లాడింది ఉంది నా దగ్గర, అన్నీ ఉన్నాయి. తప్పుడు ప్రచారం ఎక్కడ సార్? కొట్టలేదు, 3 రోజులు పెట్టుకోలేదా పిల్లని పోలీస్ స్టేషన్లో? వాళ్ళని నిరూపించమను, నేను నిరూపిస్తా.